హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారి అమ్మాయి. ముందుగా నా వీడియో కోసం మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనేమో ఇంటికి వచ్చేసా. అలా అయితే 3-4 డేస్ హాలిడేస్ వచ్చేసినాయి కదా. మనకెలాగో వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగ ఇవన్నీ కలిసి వచ్చేసాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రైడే మొన్న వరలక్ష్మి వ్రతానికైతే పూజ చేసేసుకున్నామట. మేమైతే ముందు రోజు నైట్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. మా డెకరేషన్ ఎలా ఉన్నా కానీ మా ముచ్చట్లే సరిపోయినాయి నలుగురికి. అయితే ఇంకేముంది తెలిసిందే కదా, గంటలో అవ్వాల్సింది 3 hours పట్టింది. బ్యాక్డ్రాప్ అయితే కెర్టన్స్ ఉంటాయి కదా, అవైతే సెట్ చేసేసాము. విండో క్లాంప్ కి నెట్టెడ్ క్లాత్ అయితే పెట్టేసి దానికైతే పిన్స్ అయితే పెట్టేశాము. ఇక్కడ నా కష్టాలు అయితే అన్నీ కాదు. శారీ డ్రేపింగ్ కి అన్నయ్య ఏమో లైటింగ్ సెట్ చేసేస్తున్నాడు. అలా మా అమ్మవారిని అయితే ఇంత అందంగా అయితే అలంకరించేసాము. మేమైతే శారీ డ్రేపింగ్ అది చేసేసి ఇక్కడ అయితే అసలు వీడియో క్లిప్స్ తీసుకోవడానికి నవ్వే ఆగలేదు. మాకైతే ఒక్కరు సరిగ్గా ఉంటే ఇంకొకరు సరిగ్గా ఉండట్లేదు. లాస్ట్ టైం అయితే తమలపాకులతో ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసాము. బట్ ఈసారి అయితే కుదరనే లేదు, టైం కూడా సెట్ అవ్వలేదు. మా అమ్మవారి డెకరేషన్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఎప్పుడు చెప్పేదానండి, చాలా సంతోషంగా అందరితో కలిసి చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాను. ఈ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నేనైతే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరితోటి ఆనందంగా సంతోషంగా ఉంటే అదే చాలు కదా జీవితానికి. అలాంటి వదిలే వచ్చారు. నాకైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అందరం కలిసి. మేమే 3 తోకలేని కోతులం అంటే ఇంకా మా చెల్లి అయితే చెప్పరక్కర్లేదు. మేము నలుగురం కలిసామంటే ఇంకంతే. ఇక్కడైతే నెట్టెడ్ క్లాత్ వైట్ కలర్లో ఉంది కదా, అలా కొంచెం ఫ్లవర్స్ సెట్ చేద్దామని అనుకున్నాం కానీ అస్సలు సెట్ అవ్వలేదు. తర్వాత ఎప్పటికో గుర్తొచ్చింది, బ్యాక్గ్రౌండ్లో ఇవైతే డెకరేషన్ కోసం కొన్నాను నేనైతే. అవి మర్చిపోయాము. తర్వాత ఎప్పటికో గుర్తొచ్చి అవైతే సెట్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సరిగ్గా 9:30-10 అప్రాక్స్గా స్టార్ట్ చేస్తే ఇదిగో చూడండి 11:50 అలా అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగాలి కదా అనేసి ప్యాకప్ అయితే చెప్పేసాము. 12కి అయితే తీరా అంతా అయిపోయిన తర్వాత శనగలు నానబెట్టడం మర్చిపోయాము. నైట్ టైం నానబెట్టుకోవాలి కదా. అలా 12కి అయితే నానబెట్టేసామట శనగలను కూడా. ఇవైతే హ్యాంగింగ్స్ మీషోలో 180 అలా ఉన్నాయి. ఈచ్ పేర్ వచ్చేసి నేనైతే లాస్ట్ టైం హైదరాబాద్లో జాతర ఏదో జరిగితే అక్కడ తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైజే. ఇవైతే గ్రీన్ కలర్వి 2 pairs కలిపి 150 రూపీస్ 200 ఏమో పడిందండి. కానీ మీషోలో కంటే కూడా చాలా తక్కువకే వచ్చాయి బయట అయితే. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇదైతే ఫ్రైడే మార్నింగ్ మాట. చాలా ప్లెజెంట్ఫుల్గా అనిపించింది. వెదర్ మాత్రం చెప్పడం మర్చిపోయానండి. గురువారం నైట్ అయితే ఫుల్గా వర్షం వచ్చేసింది. మేమేమో ఫ్లవర్స్ బయట పెట్టాము, మొత్తం తడిచిపోయాయి. ఇంకేం చేస్తాం, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. మార్నింగ్ అయితే ఇలా వదినేమో ముగ్గు అయితే పెట్టేస్తుంది మాట. ఎంత ఏం చేసుకున్నా సరే ముగ్గు అయితే చాలా నిండుదనాన్ని ఇస్తుంది కదా. మార్నింగ్ లేచి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అలా స్నానాలు చేసేసి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. చిన్నోదిన, నేను, పెద్దోదిన అయితే కలిసి. ఎలాగో ముగ్గురం చేసుకుంటున్నాం కాబట్టి 3 కలశాన్ని అయితే ప్లేస్ చేసేసుకున్నాము. ఈసారి మాత్రం చాలా త్వరగా కంప్లీట్ అయిపోయిందండి పూజ, ఇంకా ప్రసాదాలు చేయడం. ప్రతిదీ డెకరేషన్ కూడా అన్నీ చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ అయిపోయాయి. మేమైతే ప్రసాదాలు 5 రకాలే చేసుకున్నామండి. ఇంకా మిగిలినవి అయితే ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాము. ఓపిక తగ్గట్టు వాళ్ళైతే చేసుకుంటారు కదా ప్రసాదాలను. అయితే మేమైతే శనగలు, పరవన్నం, పులిహోర, కలిమిడి పానకం, కుడుములు అయితే చేసేసుకున్నమాట.
ముగ్గురం కలిసి అయితే ఎంచక్క అమ్మవారికి పూజ చేసేసుకుని బుక్ కూడా మా చెల్లి అయితే చదివేసిందన్నమాట. బుక్ అయితే ఎంచక్క అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అనేసి తాంబూలం అయితే ఇచ్చేసి అలా డేనైతే చాలా బ్లిస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అంతేనండి ఈ వీడియో. లాస్ట్లో అయితే డెకరేషన్ అయితే యాడ్ చేసేసాను కదా, అదైతే లాస్ట్ ఇయర్ అన్నమాట. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్డ్ టు బాబీ గారు అమ్మాయి. వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకుని బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.